అయినా మనకు నేర్పించేది ఒకటే, మానవ సేవ. అది అర్థం కానంత వరకు ధర్మానికి కానీ మతానికి కానీ సంపూర్ణత్వం వచ్చినట్టు అవ్వదు. నేను హైందవ ధర్మానికి సంబంధించాను కాబట్టి దానికి అది ఏమి నేర్పిస్తుందో నేర్చుకున్నాను. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయ పురాణంలో దేవీ భాగవతంలో నుంచి చెప్పిన చక్కటి శ్లోకం ఇది. అంటే సర్వభూతాలకు, మానవులకు, ప్రాణులకు, జగత్తులకు ఓ జగదీశ్వరి నీవే మొదటి తల్లి స్వరూపము, అమ్మవు, మాతృస్వరూపము. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, స్త్రీ అద్భుతమైన ఎన్నో రూపాలలో మనము కీర్తింపదగ్గది, పూజనీయమైనది తల్లి స్వరూపం. 1008 లలితా సహస్రనామాల్లో రోజు గుళ్ళల్లో ఆరాధించబడే వాటిల్లో మొదటి పేరు వచ్చేది శ్రీమాత. అంటే అమ్మా అమ్మా అమ్మా. ముందు అమ్మ అని ఇంకో పేరు చెప్తాం మనం. మహారాజ్ఞి అంటే అమ్మ నువ్వు రాజ్యాలను ఏలేదానివి, కానీ దానికన్నా ముందు అమ్మ అంటాం. అటువంటి అమ్మ స్వరూపము ఆనందంగా చక్కగా ఒక అమ్మాయిని మనం వివాహం చేసి అత్తగారింటికి పంపించగానే గర్భిణి అయిన ఆ స్త్రీ శిశువుని కంటే తల్లి అవుతుంది. మరి మురికివాడలలో నుంచి వచ్చే స్త్రీలు, దయనీయమైన ఆర్థిక కుటుంబాల నుంచి వచ్చే స్త్రీలకి కష్టపడి అప్పులు చేసి పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ స్త్రీ కడుపుతో ఉండి తల్లి అయితే ఆనందించవలసిన విషయమైనా ఆ కాన్పు చేయాలంటే ఈ కంట నీరు ఆ కంటిలోంచి దిగుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడే ఇండ్లల్లో వాళ్ళకి. మరి దేవుణ్ణి నిత్యము తల్లి రూపంలో కొలుస్తూ మాతృదేవోభవ అంటూ మరి నేను ఏమి చేశానని నన్ను నేను ప్రశ్నించుకున్న కార్యక్రమమే లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున 1008 స్త్రీలకు ఎవరైతే ఈ గర్భదరిద్రంలో ఉన్నారో, ఈ బడుగు వర్గాలంటే ఆర్థిక బడుగు వర్గాల నుంచి ఉన్నారో, మురికివాడలలో నుంచి ఉన్నారో, అటువంటి స్త్రీలకు కాన్పు రూపంలో వారి సేవ చేయాలని మేము లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి నిర్ణయించుకున్నాం. సరే, దీనికి ఇంకోటి కారణం ఏంటంటే ప్రభుత్వం ఎన్నో చక్కటి వైద్య సదుపాయాలను అందించినా, ఉచిత వైద్య పథకాలను అందించినా కాన్పు అనేది అనారోగ్యం కాకపోవడం వల్ల వాటిల్లో లేకపోవడం. మరి ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళాలి? మనకు తెలుసు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా చోట్ల ఎంత లేదన్నా 50,000కు తక్కువలో లేదు. అటువంటి స్త్రీ నుంచి కష్టపడి ఏడుస్తూ అప్పుల పాలై కన్న ఆ బిడ్డ రేపు మన దేశానికి భవిష్యత్తు. అంటే రేపు ఈరోజు పుట్టిన బిడ్డ రేపటి పౌరురాలు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన వాళ్ళు. మరి ఆ తల్లి రోజు ఏడుస్తూ ఏం చెప్పాలి వాడికి? అరే నువ్వు అమ్మాయో అబ్బాయో నువ్వు పుట్టింది నా కర్మరా, అప్పుల పాలయ్యాక నువ్వు పుట్టావరా అని చెప్తే వాడు ఎక్కడ దేశాన్ని అభివృద్ధి చేస్తాడు? అంటే పుట్టక ముందే దేశ భవిష్యత్తు బాధ్యతను తీసుకున్న ఆ పిల్లవాడిని మనము నీవు నాకు భారంగా పుట్టావురా అని చెప్తున్నాం. వాడు మరి దేశాన్ని మంచి మార్గంలోకి ఎక్కడ తీసుకెళ్తాడు ఆనందదాయకంగా? అలా కాకుండా ఆ తల్లి కష్టపడకుండా ఆనందంగా, సంతోషంగా, అదృష్టంగా భావించి ఆ బిడ్డ పుట్టాలి ఆ తల్లికి. అటువంటి తల్లి వాడికి ఏం నేర్పిస్తుంది, ఆ అమ్మాయికి ఏం నేర్పిస్తుంది అంటే, ఈ దేశము ప్రేమ అభిమానాల వల్ల నిన్ను నేను కనగలిగానురా తండ్రి, కనగలిగానురా తల్లి. అంటే ఈ దేశం నన్ను సహకరించింది, ఈ దేశం నన్ను ప్రేమతో నా కాన్పు చేసింది, అటువంటి నీవు దేశాన్ని ఉద్ధరించాలి అని ఎంత బీదరికంలో ఉన్నా ఆ తల్లి అటువంటి ప్రేమతో కూడిన ఒక జోలపాటను పాడాలి. బీదరికంలో నుంచి వచ్చిన ఆ అమ్మాయి, ఆ అబ్బాయి దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో 1008 అమ్మవారి నామాలతో ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క అమ్మవారి రూపంలో సేవ చేసుకోవాలని నిర్ణయించాం. ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే, అన్ని ప్రభుత్వాలు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాయి. ఒక చిన్న మచ్చుకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు హైదరాబాద్ సిటీనే కనుక మీరు తీసుకోవడం జరిగితే 8 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలంలో కనీసము 15 మంది ఆశా వర్కర్లను నియమింపబడ్డారు. ఒక్కొక్క ఆశా వర్కరు కనీసం 30 మంది గర్భిణీ స్త్రీలకు సహాయపడాలి. మీరు మరి 8 మండలాలు, 15 ఆశా వర్కర్లు, ఒక్కొక్క ఆశా వర్కరు 30 మంది గర్భిణీ స్త్రీలకు సహాయపడుతుంటే 9 నెలలు వచ్చేసరికి ఒక్కొక్క ఆశా వర్కర్ దగ్గర 270 మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు. అంటే 9వ నెలలు అయ్యేసరికి వీటిలందరి దగ్గర 32,400 గర్భిణీ స్త్రీలు ఈ ఆశా వర్కర్ల దగ్గర పనిచేస్తారు. మరి అన్ని డెలివరీ హాస్పిటల్స్, కాన్పు ఆసుపత్రులు మన దగ్గర ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర లేవు. కష్టం, కట్టడం కష్టం ఎవరికైనా. ఇది ఒకరిని ప్రశ్నిస్తున్నది కాదు, నేనేం చేస్తున్నాను వీళ్ళ కోసము.
అంతమందిలో కనీసం ఒక 1008 స్త్రీలకు కనుక నేను సహకరించగలిగితే ఒక మొదలు, ఒక నాంది. నా తర్వాత బహుశా మీలాంటి వాళ్ళు ఎంతోమంది చేయూతనిచ్చి సహకరించి ఈ ఉద్యమాన్ని, ఈ చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇందులో ఈ డెలివరీ అనే జరిగేది 3 ఘట్టాల కింద ఉంటుంది. అంటే కాన్పుకి ముందుది, కాన్పు తర్వాతది. కాన్పుకు ముందు 7వ 8వ నెలలో ఆ స్త్రీకి మనము అన్ని రకాల టెస్టులు, అల్ట్రాసౌండ్, హెచ్ఐవి టెస్టు, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అన్నీ చేయించి స్త్రీ గర్భ శిశువు ఎలా ఉన్నారో తెలుసుకొని తగు వైద్యాలు వాళ్ళకి ఇప్పించి ఆ ప్రసవం సమయంలో వాళ్ళని మళ్ళీ మనం అడ్మిట్ చేసి వీలైనంత నార్మల్ డెలివరీయే చేస్తాము. ఎందుకంటే ఇది ఉచిత సేవ, వాళ్ళు రూపాయి ఇచ్చుకోవక్కర్లేదు. ఆటోలో వచ్చి ఆటోలో వెళ్ళడం తప్ప వాళ్ళు చేయవలసింది ఏమీ లేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వకపోతే, ఇబ్బంది అయిన స్థితిలో వస్తే వాళ్లకు పెద్ద ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డని సురక్షితంగా కాన్పు చేసి ఆ తర్వాత ఆ బిడ్డకు అన్ని ఫస్ట్ రౌండ్ వ్యాక్సిన్స్ ఇప్పించి ఆ తల్లికి పాలు పట్టడం మీద ఆ ఆవిడికి మనం కౌన్సిలింగ్ చేసి బిడ్డని మీద కౌన్సిలింగ్ చేసి ఈ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో ఏమేమి ఉన్నాయరా అంటే ఇది తాటి బెల్లంతో చేసిన నువ్వులు ఉండలు, తాటి బెల్లం ఐరను, నువ్వులు పాలని తల్లిలో ఇస్తుంది, లాక్టేషన్ ఇస్తుంది అది. దీంతో పాటు ఆలివ్ ఆయిల్, ఎందుకు పిల్లాడికి మర్దన అమ్మాయో అబ్బాయికో మర్దన జరగాలి, మాయిశ్చర్ పెరగాలి బాడీలో. ఇది చక్కటి ప్యూర్ 120 కౌంట్ కాటన్తో వాళ్ళకి లంగోటీలు, అంటే మనం డైపర్లు వాడతాం, అది మంచిది కాదు నిజంగా చెప్పాలంటే మన పద్ధతిలో. ఇది ఆ అబ్బాయికి వేసే అమ్మాయికి వేసే చిన్న దుప్పటి, ఇది వాళ్ళ బొంత. ఇది తల్లికి చలి రాకుండా నిమ్ము పట్టకుండా ఆవిడికి స్కార్ఫ్, అది ఉయ్యాల. ఇవన్నీ ఇచ్చి పంపించి 1-2 నెలల పాటు ఫ్రీ పీడియాట్రిక్ కౌన్సిలింగ్ అండ్ ఆ పిల్లాడికి కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మొదటి నుంచి చివరి వరకు कंप्लीट प्रोग्राम डिटेल्स. थैंक यू. अभी मैं इसको हिंदी में फिर से बता दूं. हाँ. हर धर्म एक ही सिखाता है कि हम कितना मनुष्य की सेवा कर पा रहे हैं. अगर मनुष्य की सेवा अगर हम समझ नहीं पाते हैं तो धर्म का कोई फायदा नहीं होता है. जहाँ तक कि हम हैंदव धर्म में जो कहते हैं कि औरत को माता माना जाता है, इसलिए बोलते भरत माता बोलते हैं, इस धरती को भी माता मानते हैं. औरत को पहले माता के रूप से, नाम से हम उनकी प्रार्थना करते हैं. अगर यही सही है, सच है, तो उन औरतों का क्या हालत है जिनका 9वां महीने में आ जाता है. और कई ऐसे घरों से आते हैं वो लोग जहाँ उनके पैसे और आर्थिक स्थिति बहुत ही दयनीय स्थिति होता है. हाँ, हालांकि गवर्नमेंट बहुत सारे ऐसे कार्यक्रम करते हैं जिनके वजह से जिनकी मदद के लिए आगे बढ़ते हैं, लेकिन ये किस हद तक हो सकता है अगर हम आगे नहीं बढ़ते हैं तो. माता का स्वरूप जो ललिता स्वरूप जो बोलते हैं, हम 1008 नामों से उनका तारीफ करते हैं, उनका बड़प्पन बोलते रहते हैं. इसी नाम क्या हम एक सही मायने में एक औरत जब माँ बनती है उनकी सेवा में हम क्यों नहीं इसी भगवान को उनमें देख सकते हैं. अगर देख सकते हैं तो वही है ये प्रयाण, वही है ये जर्नी. इसमें हम क्या करते हैं, हर उस औरत जो 7 या 8वां महीने में है उनको हम सारे टेस्ट करवाते हैं ताकि अंदर का बच्चा का स्थिति क्या है और माँ का स्थिति क्या है. एक बार जांच पड़ताल हो जाने के बाद एक गायनेकोलॉजिस्ट से उनको जब डिलीवरी का टाइम आ जाता है, उस डिलीवरी के टाइम में उनको एडमिट किया जाता है. जितना हो सके उनको नॉर्मल डिलीवरी करवाते हैं. जब नॉर्मल डिलीवरी नहीं होता है तो हम बड़े ऑपरेशन यानी कि सी सेक्शन करवा देते हैं ताकि माँ और बच्चा दोनों सुरक्षित हो. उसके बाद बच्चे को हर किस्म के पहले राउंड के वैक्सीन डलवा देते हैं और माँ का भी सुरक्षित, उनको भी तंदुरुस्त और आरोग्यशील यहाँ से हम घर भी जा देते हैं. और 2 महीने के लिए उचित पीडियाट्रिशियन का कंसल्टेशन भी दिलवा देते हैं. और जब भी जा रहे हैं माँ और बच्चे के साथ ये सारा किट जाता है. एक झूला जाता है, बच्चे के लिए लंगोटी, 10 लंगोटी प्रीमियम क्वालिटी कॉटन से बनाया गया है. उसके लिए एक छोटा सा चादर, बच्चा को मालिश करने के लिए ऑलिव का तेल, और माँ को एक स्कार्फ और बूटीस. और ये खास करके वो हैं जो बच्चों को माँ को ट्रेनिंग दिया जाता है, क्योंकि छोटे छोटे बच्चे होते हैं उनको सर्दी लग जाती है और कानों में बहुत सारे ऐसे इन्फेक्शन आने की अवस्था होती है. तो ये इसको कैसा इस्तेमाल करना चाहिए, सुरक्षा से कैसा निकालना चाहिए, सिखाया जाता है. और उसके लिए एक मस्कीटो मैट भी है, क्योंकि हम पता है हमारे यहाँ ही इतना धूल भूल रहता है और कितने सारे मच्छर होते हैं. आप समझ लीजिए उनके घरों में कितने मच्छर होते हैं. तो हर इस बच्चा का
सुरक्षा देखना ही हमारा कर्तव्य है। क्यों पूछिए, जब वो बच्चा जन्म लेता है तो माँ उस किस्म का लोरी बच्चा को गाना चाहिए कि बेटा तू मेरे लिए जन्मा है इस देश के प्यार और मोहब्बत और सहकार के वजह से। उस दिन उस बच्चा जब बड़ा होता है वो कहेगा कि मैं इस देश का वासी हूँ और मैं इस देश के लिए ही काम करूँगा, जीऊँगा देश के लिए और मरूँगा देश के लिए। उस किस्म का लोगों को, नागरिक को बनाना ही इस 1008 डिलीवरी का प्रोग्राम है। थैंक यू, धन्यवाद।